రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి స్వరాజ్ 744 ఎఫ్ఈ వేరియంట్ ట్రాక్టర్ అయితే అందుబాటులోకి అయితే తెచ్చాను. నీట్ అండ్ గుడ్ కండిషన్లో అందుబాటులో ఉన్న ట్రాక్టర్ అన్న. ఇది వచ్చరికి మంచి కండిషన్లో మంచి మోడల్ ఉన్న ట్రాక్టర్ రీజనబుల్ ధరకు వస్తుంది. ట్రాక్టర్తో పాటు మనకు ఓనరు కొన్ని సామాన్లు అయితే ఇస్తున్నాడన్న. అందులో మొదటిది వచ్చేసరికి ఒక 9 పిన్ కల్టివేటర్ అన్న. కల్టివేటర్ కూడా నీట్ అండ్ గుడ్ కండిషన్లో అవుతుంది. అండ్ ఒకటి వచ్చేసరికి ట్రాలీ అన్న. ట్రాలీ కూడా నీట్ అండ్ గుడ్ కండిషన్లోనే అందుబాటులో అవుతుంది. డోర్స్ కానీ ప్లాట్ఫామ్ కానీ హైడ్రాలిక్ లిఫ్టింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉందని ఓనర్ చెప్తుంటూ మంచి ధరలో మంచి మోడల్ ఉన్న ట్రాక్టరే అమ్మకానికి ఉంది. ట్రాక్టర్ వీడియోలో పూర్తిగా చూడండి అన్న, క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్లో ఒక సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా ట్రాక్టర్ ఒక సామాన్ ఉన్నా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి ఫోటోలు పంపండి. ఇక ఇది వచ్చేసరికి స్వరాజ్ 744 ఎఫ్ఈ వేరియంట్ ట్రాక్టర్ అన్న. ఇది వచ్చేసరికి స్వరాజ్లో 744 ఎఫ్ఈ వేరియంట్ ట్రాక్టర్ని చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ వచ్చేసరికి నీట్ అండ్ గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి ఎటువంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. నేరుగా తీసుకొని ఫీల్డ్ పైనకి తెక్కించుకోవచ్చు. అలాంటి కండిషన్లో ట్రాక్టర్ అయితే అందుబాటులో అవుతుందన్న. చాలామంది రైతన్నలు స్వరాజ్లో 744 ఎఫ్ఈ వేరియంట్లు అయితే అడుగుతున్నారన్న. వారందరి కోసం ఇది ఒక మంచి బండి అని చెప్పుకోవచ్చు. మంచి సెట్తోని మనకైతే సేల్కి అయితే వచ్చింది. ట్రాక్టర్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ 2013 మోడల్ ట్రాక్టర్ 2013 మోడల్ ట్రాక్టర్. అండ్ టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే ఒక 60% లైఫ్ అయితే ఉందన్న టైర్లు వచ్చేసరికి. అండ్ రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 2100 గంట అయితే నడిచిందన్న. 2100 రీడింగ్ అయితే ఉందన్న. బండి వచ్చేసరికి నీట్ అండ్ గుడ్ కండిషన్లోనే అందుబాటులో అవుతుంది. స్వరాజ్లో 744 ఎఫ్ఈ వేరియంట్ అన్న. ఇక ఈ ట్రాక్టర్తో పాటు మనకు ఓనరు ఒక నీట్ అండ్ గుడ్ కండిషన్లో ఉన్న ట్రాక్టర్ ట్రాలీ అయితే ఇస్తున్నాడన్న. ట్రాలీ ఒక డోర్స్ కానీ ప్లాట్ఫామ్ కానీ నీట్ అండ్ గుడ్ కండిషన్లో అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేవన్నా. అండ్ మంచి కండిషన్లోనే డోర్స్ కానీ ప్లాట్ఫామ్ కానీ అయితే ఉన్నాయన్న. ట్రాలీ ఒక టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 60 to 65% లైఫ్ అయితే ఉందన్న. పర్ఫెక్ట్ హైడ్రాలిక్ లిఫ్టింగ్ కూడా జరుగుతుందని ఓనర్ అయితే చెప్తుండు. ఈ ట్రాక్టర్తో పాటు ఈ ట్రాలీతో పాటు మనకు వచ్చేసరికి ఓనరు ఒక 9 పిన్ కల్టివేటర్ కూడా ప్రొవైడ్ చేస్తుండన్న. కల్టివేటర్ కూడా నీట్ అండ్ గుడ్ కండిషన్లోనే అందుబాటులో అవుతుంది. ఒక తక్కువ నడిచిన కల్టివేటర్ అని చెప్పుకొచ్చిన. ఇది వచ్చేసరికి ప్రస్తుతం గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ఈ మొత్తం సెట్ యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ని గినంగా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్లు ఒక సామాన్లు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి మీ ముందుకు తెస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక ఈ ట్రాక్టర్కు ధర వచ్చేసరికి ఓనరు 4,50,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 4,50,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు ట్రాక్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ఈ 4,50,000 కూడా మంచి తగ్గింపు అనేది చేయడం జరుగుతున్నా. ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ ట్రాక్టర్ మనకు చౌటుప్పల్ నుంచి అమ్మకానికి అయితే వచ్చింది, తెలంగాణ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి చౌటుప్పల్ లోకల్, తెలంగాణ స్టేట్ అన్న. ఇక ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్కి ఇంజను, గేర్ బాక్స్, టైర్లు, పేపర్లు, అదే కాకుండా ఇంప్లిమెంట్ల కండిషన్ మొత్తం 1-2 సార్లు స్పష్టంగా చెక్ చేసుకొని మాట్లాడుకొని తీసుకున్నా. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్సులు కానీ పేమెంట్లు కానీ చేయకండి. ఏదేమున్నా బండి దగ్గర వెళ్ళి మొత్తం కండిషను ఇంక్లూడింగ్ పేపర్ల కండిషన్ కూడా చెక్ చేసుకున్న తర్వాతనే బండిని అయితే తీసుకోండి. ఇక ఈ ట్రాక్టర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకుని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒక ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతున్నా, అది గమనించగలరు. సో ఇదేనే వాటి వీడియో. ఇంకో వీడియో లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి బండితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్ జై కిసాన్.